అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజన మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండటం కందుకూరు నియోజకవర్గ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఒంగోలుకు దగ్గరగా ఉన్న చాలా దూరంలో ఉన్న నెల్లూరులో కలపటం మీద ఆగ్రహంతో ఉన్న కందుకూరు ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలుస్తామా అని ఎదురుచూస్తున్నారు. జిల్లాల ఏర్పాటులో జరిగిన తప్పులు సరిదిద్దాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించడంతో కందుకూరు ప్రజలు ఆశలు చిగురిస్తున్నాయి. తమ పాత జిల్లాకు ఫిబ్రవరి 2 నాటికి 55 ఏళ్లైన సందర్భంగా కందుకూరు ప్రజల మనసులో మాటేంటో చూద్దాం. నెల్లూరు జిల్లా ఉత్తర భాగం, కర్నూలు జిల్లా తూర్పు భాగం, గుంటూరు జిల్లా దక్షిణ భాగం కలిపి 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద జిల్లాగా ఒంగోలు ఆవిర్భవించింది. ఒంగోలు దగ్గరలోని వినోదరాయనపాలెంలో పుట్టిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం 1972లో ఇది ప్రకాశం జిల్లాగా పేరు మార్చుకుంది. అయితే వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేసింది. లోక్సభ నియోజకవర్గాలకు ప్రజాపాలనకు సంబంధం లేకపోవటం వలన ఈ ప్రాతిపదిక చాలా చిక్కులు తెచ్చిపెట్టింది. కందుకూరు నియోజకవర్గాన్ని 45 కిలోమీటర్ల దూరంలోని ఒంగోలుకు బదులు 120 కిలోమీటర్లున్న నెల్లూరులో చేర్చడం సమస్యగా తయారైంది. తమ ఆందోళనలు, నిరసనలు సైతం వైసీపీ ప్రభుత్వం ఎంతమాత్రమూ ఖాతరు చేయలేదన్నదే సామాన్యుల మాట. గత ప్రభుత్వం వారు కందుకూరును నెల్లూరు జిల్లాలో ఏ ఉద్దేశంతో కలిపారో తెలియదు కానీ ఒక సామాన్య మానవుడు నెల్లూరుకి వెళ్ళాలంటే దాదాపు 3 గంటల ప్రయాణం అవుతుంది. అదీ కాక వాళ్లకు ఆఫీసులు ఎక్కడో తెలియక సతమతమైపోతున్నారు. మరి అక్కడ ఏదైనా సమస్యలు వస్తే మన గ్రీవెన్స్ సెల్లో పరిష్కరించాల్సిన ఈ సమస్యలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్లకు ఆఫీసులు తెలియక సమస్యలు పరిష్కారం కాక ఎంతో సతమతమైపోతున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వాధికారులు, కూటమి ప్రభుత్వం వారు దీనిని ఉద్దేశించి ఈ కందుకూరు ప్రజలకు న్యాయం చేయగలరని ఆలోచించమని అధికారులను కోరుతున్నాం. కందుకూరు సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని పొలిట్ బ్యూరో కూడా ఈ మేరకు నిర్ణయించటాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గుర్తు చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చున్నారు. మన కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతామని, ఆ కార్యక్రమం త్వరగా చేయాలని కందుకూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మరియు కందుకూరు ప్రజానీకం తరఫున అందరి తరఫున అభ్యర్థిస్తున్నాము. మొన్న ఈ మధ్యలో మన డోల బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రివర్యులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కానీ ఈ కార్యక్రమాన్ని అత్యంత త్వరగా చేయాలని కోరుకుంటున్నాం. కోర్టుకు వెళ్లాలంటే ఒంగోలుకు, రెవెన్యూ లాంటి ఇతర సమస్యలుంటే నెల్లూరుకు వెళ్లాల్సి రావడం కూడా ఇబ్బందిగా మారిందని, ఏ సమస్యకు ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని స్థానిక న్యాయవాది కిషోర్ అంటున్నారు. రెవెన్యూ సమస్యలు కానీ, న్యాయపరమైన సమస్యలు కానీ, వ్యవస్థాపరమైన సమస్యల్ని ఎదుర్కొని అధికారుల దృష్టికి తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని వ్యవస్థలు ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి, కొన్ని వ్యవస్థలు నెల్లూరు జిల్లాకు పోయినాయి. ఇవాళ న్యాయ వ్యవస్థ ఏదైనా జిల్లా కోర్టు పోవాలంటే మళ్ళీ ప్రకాశం జిల్లాకే మనం పోవాల్సి వస్తామండి. మిగతా రెవెన్యూ విషయాలు, ఇతరతర అంశాలు నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలవాల్సి వస్తుంది. దీనివల్ల నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని, మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారని, కందుకూరు ప్రకాశం జిల్లాలో కలుస్తుందని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ధీమాగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులకి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఈరోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలన్నా, ఒక కలెక్టరేట్కి పోవాలన్నా, ఒక ఎస్పీ గారిని కలవాలన్నా నెల్లూరు 130 కిలోమీటర్ సామాన్య మానవులకు అందుబాటులో లేని పరిస్థితి. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఇది రిమోట్ ఏరియాగా నెల్లూరు జిల్లాలో ఉన్న అధికారులు కూడా ఎవరైనా ఒక మంచి అధికారం తీసుకొచ్చుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ రావడానికి, కందుకూరు నియోజకవర్గానికి రావడానికి వెనక ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక నెల్లూరు జిల్లాలో ఫ్యామిలీలు ఉంటారు, ఐఆర్ ఆఫీసర్స్, అలాగే కావల ప్రాంతంలో ఫ్యామిలీ. అదే ప్రకాశం జిల్లాలో ఉంటే 45 కిలోమీటర్లు ఉంటే మాకు ఇది ఒక కాంపిటీషన్ సీట్ లాగా ఉండేది. కందుకూరు నియోజకవర్గం అంటే ఏ ఆఫీసర్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేది.
వైసీపీ హయాంలో జరుగుతున్న అనేక తప్పిదాలని సరిదిద్దుతున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం కందుకూరు విషయంలో జరిగిన తప్పును కూడా సరిదిద్దుతుందని ఆ నియోజక ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. దిద్దుబాటు మీద పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.